ఓకే సార్. ఇప్పుడు టికెట్ టు ఫినాలే సంగతి ఏంటి, ఎప్పుడు ఉండబోతుంది, అలాగే టాప్ 5 ఎవరు? టికెట్ టు ఫినాలే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. టికెట్ టు ఫినాలే నెక్స్ట్ వీక్ లో ఎలా ఉంటుంది అంటే ఛాలెంజెస్ ఉంటాయి. చాలా ఛాలెంజెస్ పెడతారు, ఒక 5-6 ఛాలెంజెస్ పెడతారు. ఛాలెంజర్స్ హర్డిల్స్ దాటుకుంటూ ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అయిపోతూ మిగతా వాళ్ళు ముందుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఉండేది 9 మంది. 9 మందిలో ఒక ఛాలెంజ్ లో 2 వెళ్ళిపోతారు, అప్పుడు 7 ఉంటారు. ఇంకో ఛాలెంజ్ లో 2 వెళ్ళిపోతారు, 5 ఉంటారు. ఇంకో ఛాలెంజ్ లో 2 వెళ్ళిపోతారు, 3 ఉంటారు. 3లో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు, 2 ఉంటారు. సో ఇలాగా మొత్తం 4 ఛాలెంజెస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 4 ఛాలెంజెస్ కూడా చాలా టాస్క్ విభిన్నంగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఫిజికల్ టాస్క్ ఉంటుంది, ఒకటి కొంచెం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఉంటుంది. ఇలాంటి టాస్కుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇద్దరిని ఒక్కొక్కరిని లాస్ట్ గా ఫైనల్ గా మిగిలిన 2కి ఒక టాస్క్ పెట్టచ్చు. అది ఏ రకమైన టాస్క్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు అనే దాని మీద ఒక టాస్క్ కూడా డిజైన్ చేయొచ్చు. సో బిగ్ బాస్ కి అర్థం అయిపోద్ది ఏ ఇద్దరు టాప్ కి రాబోతున్నారు. లేదా పాయింట్స్ కూడా పెట్టచ్చు. మీకు ఈ టాస్క్ గెలిస్తే ఇన్ని పాయింట్స్ ఉంటాయి, ఇన్ని పాయింట్స్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు యష్మి ఉందనుకుందాం, సపోజ్ ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోతుంది, తన దగ్గర 90 పాయింట్లు ఏ ఉన్నాయి, అవి ఎవరికైనా ఇచ్చేయచ్చు. సో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఫినాలే టికెట్ లో. సో ఇలా కూడా జరగచ్చు, ఇలాంటి టాస్క్ కూడా పెట్టచ్చు. అప్పుడేమవుద్ది, హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారు ఫినాలేకి వెళ్ళేది ఎవరు అని. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక 150 పాయింట్లు ఉంటాయి, కష్టపడి నేను 90 గెలుచుకున్నాను లేదా 80 గెలుచుకున్నాను. ఈ 150 ఆయన ఎలిమినేట్ అయిపోయాడు అనుకున్నాను, టాస్క్ లో ఓడిపోయి. ఈ 150 నాకు ఇచ్చాడు అనుకో, ఇంక నేనే టాప్ లో ఉంటా. సో ఆల్మోస్ట్ రేస్ టు ఫినాలే టాస్క్ లో కంటెండర్ అయిపోతా. సో ఇలా కూడా జరుగుతూ పాయింట్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయితే ఆ డిసైడింగ్ పాయింట్స్ వేరే వాళ్ళకి ఇచ్చే టాస్క్ కూడా పెట్టచ్చు. అంటే దేర్ ఈజ్ అ ఛాన్స్ అని చెప్తున్నా, హౌస్ మేట్స్ కూడా డిసైడ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అదర్వైజ్ ఛాలెంజెస్ పెట్టారు అనుకోండి, ఛాలెంజెస్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతే వాళ్ళు పక్కన కూర్చోవడమే. మిగతా వాళ్ళకి ఒక 2 ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి మడ్డు టాస్క్ పెట్టచ్చు, మట్టిలో కుస్తీ లాంటిది, ఇంకోటి ఏదైనా పెట్టచ్చు. ఇప్పటి వరకు ఫిజికల్ టాస్క్లు అనేది సరిగ్గా అవలా. బిగ్ బాస్ హౌస్ లో మనం చాలా చూసాం కానీ పెద్ద ఫిజికల్ టాస్క్లు అవలా. ప్రభావతి టాస్క్ తప్ప. ప్రభావతి టాస్కే, ఆ బస్తాల టాస్క్ అనేది కూడా ఎప్పుడు తిరిగేదే కెప్టెన్సీ రేస్ లో ఉండే టాస్కే అదంతా కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ ఉంటే టాస్క్ల ప్రకారం ఫిజికల్ టాస్కే ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4 ఉన్నారు అనుకోండి, 4కి పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూడా, ఇప్పుడున్న 9 మందిని ఒక 2 టీముల కింద కూడా చేయొచ్చు. 2 టీముల కింద చేసి రేస్ టు ఫినాలే టాస్క్ కూడా ఆడే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఫినాలే టికెట్ కొట్టాలి కాబట్టి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ముందుకు వెళ్తారు. సో కెప్టెన్ మెగా చీఫ్ కి ఒక పవర్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. దాన్ని బట్టి ఒకళ్ళు స్వాప్ చేయొచ్చు టీంలోని. సో టీం పరంగా వెళ్తే ఒకవేళ ఇలాంటి టాస్క్ పెట్టచ్చు. బట్ ఫినాలే టాస్క్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మండే నుంచి థర్స్డే వరకు ఉంటుంది. థర్స్డే ఆర్ ఫ్రైడే ఎండ్కి వచ్చేసరికి టెలికాస్ట్ లో మనకి ఫినాలే టికెట్ ఎవరు కొట్టారని అది వచ్చేస్తుంది. సో అది మేబీ లాస్ట్ ది ఛాలెంజ్ టాస్క్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం ఒకటి కొట్టారు, గట్టిగా ఒక సుత్తి తీసుకుని కొడుతుంటే అది కింద పడి అది బ్రేక్ అవ్వాలన్నమాట. సో బ్రేక్ అయితే ఆ గ్లాస్ లోంచి తీసుకుని వేరే కీ తీసుకుని ఓపెన్ చేస్తే ఫినాలే టికెట్. ఇట్లాంటివి కూడా పెడతారు. లేదు అంటే ఒక 2 ఏకాభిప్రాయంతో ఎంతసేపు మీరు ఉంటారు అనేది కూడా పెడతారు. అది కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. హిందీలో అయితే ఎక్కువ టాస్క్లు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ టాస్క్ అని, కార్ టాస్క్ అని, ఇంకా సైకిల్ టాస్క్ అని చాలా ఉంటాయి హిందీలో ఫినాలే కోసం. సో లేదా స్లోప్ టాస్క్ ఉంటుంది, ఒక బ్యాగ్ వేసుకుని స్లోప్ మీద నుంచోవాలి, ఎవరు ఎంతసేపు నుంచుంటే వాళ్ళు ఫినాలే టికెట్. అంటే పేషెన్సీకి టెస్ట్ ఉంటది, మీ స్టామినాకి టెస్ట్ ఉంటది, సో మీ మెంటల్ ఎబిలిటీకి టెస్ట్ ఉంటుంది. సో ఈ రకంగా ఫినాలే టాస్క్ అయితే డిజైన్ చేస్తారు. ఈసారి అయితే గట్టిగానే చేశారు, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆడేవాళ్ళే. సో వీళ్ళల్లో ఎవరు ఫినాలే టికెట్ కొడితే దాన్ని బట్టి మీరన్న టాప్ 5 ఆధారపడి ఉంటది. ఇప్పుడు సపోజ్ పృథ్వీ ఈ వారం సేవ్ అయ్యాడు అనుకుందాం. సో పృథ్వీ ఒకవేళ ఫినాలే టికెట్ కొట్టాడు, సో ఫైనల్ కి వెళ్ళిపోయాడు. అది కూడా ఏంటి, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో లేకపోతేనే. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు సోమవారం నామినేషన్స్ లో లేని వాళ్ళు ఫినాలే కొడితే ఫినాలేకి వెళ్ళిపోతారు. నామినేషన్ లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఫినాలే టికెట్ కొట్టి ఫినాలేకి వెళ్ళాలి అంటే ఆ వారం సేవ్ అయ్యి ఉండాలి.
ఆ వారం సేవ్ అవ్వకపోతే ఫినాలే టికెట్ వేస్ట్, పృథ్వీ గెలిచి వేస్ట్. సో ఇప్పుడే డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో మేబీ ఏమన్నా ఈ ఇంపాక్ట్ ఫినాలే టికెట్ ఇంపాక్ట్ ఏమన్నా నెక్స్ట్ వీక్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతుందేమో. బాగా ఆడితే ఎట్లయినా గెలవాలనుకుంటారు, ఎట్లయినా గెలవాలని పంతం పట్టే వాళ్ళు 2-3 ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, ఇంకా నబీల్, వీళ్ళ ముగ్గురు ఎట్లయినా సరే అది మనకు కావాలి, ఏమైనా చేద్దాం అనే రకంగా ఉంటారు. అంటే డెస్పరేట్ గా ఉంటారని, కుస్తీగా దానికి దీనికి దెబ్బలు తగిలినా సరే అది దాన్ని లాగేయాలి. గౌతమ్ కూడా తక్కువ దీనిలో. సో వీళ్ళ నలుగురు చుట్టూ తిరుగుతుంది ఉంటే. యష్మి, ప్రేరణ, అవినాష్, రోహిణి వీళ్ళు ఏంటంటే ఆడతారు, శక్తికి మించి ఆడతారు, కానీ అంత డెస్పరేట్ గా దూకేసి కొట్టేసి లాగేసి అంత స్ట్రెంగ్త్ లేదు. స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు వీళ్ళే. ఆ స్ట్రెంగ్త్ ని బట్టే ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే ముందుకెళ్తారు. సో ఎవరు ఎలిమినేట్ ఫస్ట్ అవుతారు అనే దాని మీద ఈ సినారియో ఆధారపడి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పృథ్వీ గెలిచేయడం, పృథ్వీ వెళ్ళిపోతే టాప్ 5కి వెళ్ళిపోతే, రేపు నామినేషన్ లో లేడు, పృథ్వీ వెళ్ళిపోయాడు టాప్ 5కి వెళ్ళిపోతే, అప్పుడు టాప్ 5 సినారియో మొత్తం మారింది. యష్మి, ప్రేరణ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అప్పుడు లాస్ట్ వీక్, ఏది బిఫోర్ టాప్ 5 వీక్, 14th వీక్ ఆర్ 13th వీక్. లేదా రోహిణి, అవినాష్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ టేస్టీ తేజ ఎలిమినేట్ అనుకున్నా, విష్ణుప్రియ ఎలిమినేట్ అనుకున్నా, మనం రాబోయే వీక్ లో చెప్తున్నా. సో లేదు విష్ణుప్రియ గెలిచింది అనుకుందాం ఫినాలే టికెట్, బిగ్ బాస్ ముద్దు బిడ్డని ఎట్లా కొట్లా చేసి ఏదో రకంగా మాయ చేసేసి ఆమెను అలా 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 ముందుకు తీసుకెళ్లాడు అనుకుందాం, ఆమెకు అనుగుణంగా చేశాడు అనుకుందాం. విష్ణుప్రియ వెళ్ళిపోద్ది టాప్ 5కి. వెళ్ళిపోతే ఇక్కడ సినారియోలు అన్ని మారుతాయి. అప్పుడు ప్రేరణ, యష్మి, రోహిణి ఒకళ్ళే వెళ్తారు వాళ్ళ ముగ్గురులో. ఎందుకంటే నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురు కూడా ఓటింగ్ తోనే టాప్ 5కి పోతారు. సో 3 సీట్లు కన్ఫర్మ్. ఇంకొన్నాయి రెండులో ఒకటి ఫినాలే టికెట్ వెళ్ళిపోతే ఇంకా ఉండేది ఒకటే ఛాన్స్. సో అప్పుడు టాప్ 5 సినారియో మారుద్ది. యష్మినా, అవినాష, రోహిణి చెప్పలేము, ఎందుకంటే నెక్స్ట్ 2-3 వీక్స్ నామినేషన్ లో లేదు. నామినేషన్స్ తప్పించుకుని ఒకవేళ రోహిణినే ఫినాలే టికెట్ కొడితే, మరి నిన్న మెగా చీఫ్ ఎంత బాగా టక్మన్ సెకండ్ పొజిషన్ వచ్చింది, అవినాష్ జర కొంచెం లేట్ అయ్యింటే రోహిణి కొట్టేది, మెగా చీఫ్ కొడితే ఇమ్యూనిటీనే కదా, వెళ్ళిపోయేది 14th వీక్ కి. అప్పుడు ఆ ఫినాలే టికెట్ గెలుచుకుంటే చాలు. మొన్న టాస్క్ కూడా ఎంత బాగా ఆడింది, బాల్స్ టాస్క్ ఏదో వస్తే బాల్ టాస్క్ స్లేట్స్ అయి పెట్టుకోటి గెలవచ్చు, చెప్పలేము. ఇప్పుడు రోహిణిని కూడా తక్కువ అంచనేలా, ఎయిదర్ ఫిజికల్ టాస్క్ వచ్చి ఫిజికల్ గా గుంజుకుని లాక్కునే వస్తే తప్ప గివ్ అప్ ఇవ్వదు. సో రోహిణి టికెట్ కొట్టింది అనుకోండి మీరు అన్నట్టు, సో అప్పుడు ఇంకా సినారియోలు మారిపోతుంది. ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ ముగ్గురు అవుట్ అయిపోవచ్చు, ముగ్గురులో ఒకళ్ళే వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఫీమేల్ కేటగిరీలో మేబీ టాప్ 5కి ఇద్దరు వెళ్తారు అనుకున్నా, లేదా ఒకళ్ళు వెళ్తారు అనుకున్నా, సో అప్పుడు సినారియోలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నబీలు, నిఖిల్, గౌతమ్ ముగ్గురు అయితే కన్ఫర్మ్ గా ఉంటారు టాప్ 5లో. సో ఇంక మిగిలిన రెండే ప్లేస్లు ఇప్పుడు ఫినాలే టికెట్ కొట్టే వాళ్ళు ఆక్యుపై చేస్తే మిగతా ఒకటి ఎవరు అనేది సో పబ్లిక్ విల్ డిసైడ్. ఆ వారం ఓటింగ్ లో ఎవరిని సేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే సపోజ్ నిఖిల్, నబీల్, పృథ్వీ ఫినాలే టికెట్, గౌతమ్, విష్ణుప్రియ, ఈ నలుగురు నామినేషన్ లో ఉన్నారు అనుకుందాం, ఈ నలుగురే ఉన్నారు, అప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతారు. నిఖిల్, నబీల్, గౌతమ్ ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళిపోతారు, చెప్పలేం. విష్ణుప్రియ సేఫ్ జోన్ లో ఉంటే అప్పుడు గేమ్ బాగా ఆడి ఈ ఫినాలే టికెట్ లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకో, విష్ణుప్రియ ఫ్రాన్స్ పైకి తీసుకెళ్తారు. లేదా పృథ్వీ ఫినాలే టికెట్ కొట్టాడు అనుకో, లేదా విష్ణు కూడా ఉండాలని చెప్పి ముందుకు తీసుకెళ్తారు. ఇలా కూడా ఉంటుంది, చెప్పలేం మనం. అప్పుడు కాంబినేషన్ మారుతుంది, లేదా వీళ్ళ ముగ్గురే నామినేషన్ లో ఉన్నా కష్టం అవుతుంది. గౌతమ్, నబీల్, నిఖిల్ ముగ్గురే నామినేషన్ లో ఉంటారు. ఒక్కసారి ఉంటారు, సీజన్ 3లో జరిగింది, ముగ్గురే నామినేషన్ లో ఉన్నారు. ముగ్గురే నామినేషన్ లో ఉన్నప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు కూడా. సో సీజన్ 4లో కూడా నలుగురే నామినేషన్ లోకి వచ్చారు. లాస్ట్ లో నలుగురే నామినేషన్ లోకి వచ్చినప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు. స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్న మోనాల్ వెళ్ళిపోయింది. మోనాల్ టాప్ 5కి వెళ్తుంది అనుకున్నారు, కానీ వెళ్ళా. అప్పుడు కూడా అవినాష్ ఉన్నాడు అదే సీజన్ లో. సో అప్పుడు కూడా అవినాష్ వెళ్ళిపోయాడు. టాప్ 5 అనుకున్నారు అవినాష్ కూడా, కానీ లేడు, టాప్ 5లో లేడు, వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ తో పాటు ఒక వీక్ ప్లేయర్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళు వెళ్ళిపోతారు. లేదా నలుగురు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైనా నామినేషన్ స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోతాడు.
సో అది ఆ సినారియోస్ అన్ని ఉంటాయి. సో దాన్ని బట్టి టాప్ 5 ఆధారపడి ఉంటది. ఇప్పటికైతే టాప్ 5 అయితే ముగ్గురు అయితే కన్ఫర్మ్, ఒకళ్ళు ఫినాలే టికెట్ కొడతారు కన్ఫర్మ్. ఇంకా ఒక్కళ్ళు ఎవరనేది మనం చూద్దాం, యష్మినా, ప్రేరణనా, విష్ణుప్రియనా, రోహిణినా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.